ప్రకృతిని ఆరాధిస్తూ పర్యావరణాన్ని పరిరక్షిస్తూ అడవి తల్లిని నమ్ముకొని జీవనం సాగిస్తుంటారు గిరిజనులు. వారికి సమాజంలో ఒక ప్రత్యేకత ఉంది. వారి ఆచారాలు, అలవాట్లు, పెళ్లిళ్లు, పండుగలు అన్నీ ప్రత్యేకమే. తరతరాల నుండి వస్తున్న తమ ఆచార వ్యవహారాలను, కట్టుబాట్లను కాపాడుకుంటూ వస్తుంటారు. మారుతున్న కాలం ప్రకారం నాగరిక సమాజం వైపు అడుగులు వేస్తున్న తమ సంస్కృతి, సాంప్రదాయాలను చెక్కు చెదరనీయకుండా కాపాడుకుంటూ ముందుకు సాగుతుంటారు. అంతేకాకుండా ఆటపాటలు వారి సంస్కృతిలో పెద్దపీట వేస్తారు. అయితే అల్లూరు జిల్లాలోని ఓ తెగకు చెందిన గిరిజనులు భిన్నమైన ఆచార వ్యవహారాలు, జీవన శైలితో తమ ప్రత్యేకతను ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. మన దేశంలో గిరిజనుల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటికీ 5 రకాల గిరిజనుల తెగలను కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. మన రాష్ట్రంలో కూడా 12 గిరిజన తెగలున్నాయి. ఏపీలోని అల్లూరి జిల్లాలో గిరిజనులు ఎక్కువగా ఉంటారు. ఆ జిల్లాలోని గిరిజనుల గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. వాళ్ళు జీవించే విధానం దగ్గర నుంచి వాళ్ళు ఆచరించే పద్ధతుల వరకు అన్నీ స్పెషలే. అయితే ఈ జిల్లాలో 3 తెగలకు సంబంధించిన గిరిజనులు జీవిస్తుంటారు. అవే గదభ, ఫోర్జ్, కొందు. ఈ 3 తెగల ఆచారాలు, సాంప్రదాయాలు వేరువేరుగా ఉంటాయి. ఇందులో కొందు జాతి తెగకు చెందిన గిరిజనుల ఆచార సాంప్రదాయాలు ఆసక్తికరంగా ఉంటాయి. డోంగేరియా కొందు జాతికి చెందిన గిరిజనులకు చెందిన ఆచారాలు ఎలా ఉంటాయో చూద్దాం. రాష్ట్రంలో పూర్తిగా గిరిజనులతో నిండిన జిల్లా ఏదైనా ఉందంటే అది అల్లూరి సీతారామరాజు జిల్లా. ఈ జిల్లాలో అందరూ కూడా ఆదివాసీ గిరిజనులే నివసిస్తూ ఉంటారు. జిల్లాలో పాడేరు నియోజకవర్గం ప్రాంతంలో ప్రధానంగా 3 తెగలకు చెందిన ఆదివాసీ గిరిజనులు ఎక్కువ మంది ఉన్నారు. గదబ, పోర్జా, కోందు జాతి ఆదివాసీ గిరిజనులు ఎక్కువ మంది ఈ నియోజకవర్గం ప్రాంతంలో నివసిస్తున్నారు. వీరంతా కూడా పూర్వం నుండి తమ పూర్వీకులు ఆచరించిన ఆచార వ్యవహారాలన్నీ ఇప్పటికీ కూడా వాళ్ళు పాటించడం గమనార్హం. ఈ ఆచారాలు, వ్యవహారాలు చాలా విచిత్రంగా ఉంటుంది. వీరు ఏడాది అంతా కష్టపడి పనిచేసిన పంట చేతికి వచ్చిన అనంతరం అందులో కొంత భాగం దేవుడికి నైవేద్యంగా గ్రామం అవతల ఉన్న రావి చెట్టు వద్ద పెట్టి పూజలు చేస్తుంటారు. అందులో నైవేద్యంగా పెట్టిన ఆ విత్తనాలను తీసుకుని వచ్చి మరలా తమ భూముల్లో నాటుతూ ఉంటారు. ఇలా చేయడం వల్ల తమ పంటలు సమృద్ధిగా పండుతాయని, ఎటువంటి కష్టాలు రాకుండా ఉంటాయని వీరి నమ్మకం. ఇది ఏడాదికి ఒకసారి చేసుకునే పండగ. ఈ పండగ పేరే శంకుదేవుళ్ళ పండగ. ఇప్పుడు మనం అల్లూరు సీతారామరాజు జిల్లా జీకే వీధి మండలం పారికిల గ్రామం వద్ద ఉన్నాము. ఈ గ్రామం అంతా కూడా కోందు జాతికి చెందిన ఆదివాసీ గిరిజనులతో నిండి ఉంటుంది. ఈ గిరిజనులందరూ కూడా శంకుదేవుళ్ళ పండగ చేసే విధానం, వాళ్ళ ఆచారాలు, వ్యవహారాలు, ఈ పండగ వెనుకున్న కథా కమిషు తెలుసుకుందాం. ఇప్పుడిప్పుడే నాగరికత అలవాటు పడుతున్న ఈ డోంగ్రియా కొందు జాతికి చెందిన గిరిజనులు జరుపుకునే పండుగ తీరు చిత్రంగా ఉంటుంది. మనం ఏడాదికోసారి జరుపుకునే అతిపెద్ద పండుగ సంక్రాంతిలానే ఈ కొందు జాతి గిరిజనులు కూడా ఏడాదికోసారి పండుగ జరుపుకుంటారు. మనం భోగి, సంక్రాంతి, కనుమ ఎలా అయితే జరుపుకుంటామో ఈ తెగవారు కూడా 3 రోజుల పాటు పండుగ జరుపుకుంటారు. ఈ పండుగ పేరు శంకుదేవుళ్ళ పండుగ. దీనిని విత్తనాల పండుగ అని కూడా అంటారు. ప్రతి ఏడాది జనవరి నెలలో చుక్క ముహూర్తం చూసి ఈ పండుగ జరుపుకుంటారు. ఈ పండుగ రోజుల్లో కొన్ని పద్ధతులను కూడా పాటిస్తారు. మా నాన్న పోయే తర్వాత నేను పూజారిని అయ్యాను కాబట్టి సంవత్సరానికి ఒకసారి పూజలు చేయడం అనేది జరుగుతున్నది. ఏమంటే విత్తనాలు పండుగ చేయకపోతే ముహూర్తాలతో చేస్తేనే బాగుంటుంది అనేసి మా తాతలు, ముత్తాతలు కూడా చేసిన పనులు అనేసి మేము చేస్తున్నాము. ఏమంటే అలాగా అనేసి మేము చేస్తే 3 నెలలకు ఒకసారి మామూలు పూజలు చేస్తాము. ఇలాగా సంవత్సరానికి పెద్ద పండుగ అనేసి విత్తనాలు పండుగ చేస్తాము శంకుదేవుడి దగ్గర. ఏమంటే ఊరి అందరూ మొత్తం అయిపోయి అలాగా మన పనులు మనం చేయకపోతే బాగుండదు అనేసి గొడ్లకి కానీ, మేకలకి కానీ, అన్నికి ఏమంటే ఊరి పంటకి కానీ ఏదే విధంగా మొత్తంకి అంటాం బాగుండాలనేసి ఒకసారి మేము ముహూర్తాలతోనే చేస్తాము. Makamamunu butazike bicha marti sare mange ayane ki asara kura aye edi dai tai idi mange asla kaza parbu na 2 kilo tulsi inji sama మేము
తరతరాలుగా చేసుకుని వస్తున్నటువంటి ఈ యొక్క ఆచారము మా కులదైవము. మేము ఎంతో ఈ శంకుదేవుళ్ళ పండుగని ప్రతి ఏటా కూడా పిల్లా పాపలతో అందరం కూడా కలిసి ఎంతో ఆనందంగా ఈ యొక్క పండుగని మేము ప్రతి ఏటా జరుపుకుంటాం సార్. ఈ పండగ ఆచారం ఏంటంటే, ఈ పండగ విధి విధానం ఏంటంటే, మా వెనుకబడిన వర్గానికి ఒరిస్సా నుండి మొదలుకొని ఆంధ్ర, తెలంగాణ, మరి మా యొక్క కోదు తెగకు సంబంధించినటువంటి ఈ యొక్క శంకుదేవుళ్ళ పండగ ఇప్పటి నుండి మధ్యలో వచ్చినటువంటి ఆచారం పద్ధతి కాదు సార్. ఇది మేము గతంలో సుమారు దాదాపు 200 సంవత్సరాల నాటి నుండి కూడా మా పూర్వీకులు పెద్దలు ఈ ఆచార పద్ధతిని నిర్మించడం జరిగింది. దాన్ని మేము కొనసాగిస్తూ మా ఆచార పద్ధతిని ఇప్పటి వరకు కూడా మేము కొనసాగిస్తూ మేము ఈ యొక్క మా తెగకు సంబంధించినటువంటి మా పండగని కూడా ఇప్పటి వరకు కొనసాగిస్తున్నాం సార్. ఇదే ఒక పండగ, ఈ యొక్క సంస్కృతి, ఈ యొక్క పద్ధతి, ఈ యొక్క ఆచారం మేము ఇప్పటితోనే ఆపేయాలని కాకుండా తర్వాత పిల్లల నాటికి కూడా ఈ యొక్క పండగ అనేది ముందుకు వెళ్ళాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను సార్. ఎందుకంటే మేము ఇది ఒక మధ్యలో పెట్టినటువంటి పండగ ఆచారం కాదు సార్. పూర్వీకులు పెద్దలు పెట్టడం జరిగింది. మరి మాకు శంకుదేవుడు అయితే మాకు ఎంతో ఆనందము, మా కులదైవము. అంటే మేము ఈ యొక్క శంకుదేవుళ్ళ దగ్గర మేము విత్తనం శుద్ధి చేసిన తర్వాతనే ఏదైతే మా పంట చేలలో మేము ఆ విత్తనాన్ని మేము చల్లుకుంటాం సార్. ఈ పండగ విధానము మరి ఇక్కడ విత్తనం శుద్ధి చేయకుండా మేము పండగ అయితే శంకుదేవుళ్ళ పండగలో మేము ఈ యొక్క విత్తనం శుద్ధి చేయకుండా మేము గరువులో ఏ విత్తనం కూడా నాటాం సార్. ఎందుకంటే మా కష్టాలు, మా నష్టాలు, మాకున్నటువంటి మా గొళ్ళు గోదలు అంతా కూడా మా యొక్క పాడి పంటలు బాగుండాలని చెప్పేసి ఈ యొక్క శంకుదేవుళ్ళ పండగని ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా మా కోదు తెగ ఎంతవరకు అయితే ఉంది అంతవరకు కూడా మేము ఈ పండగ అనేది మరి ఫిబ్రవరి మొదటి నెలలోనే ముహూర్తాల గడియాలలో మేము ఈ యొక్క పండగని మేము నిర్మించుకొని ఎంతో రంగరంగ వైభవంగా మేము పిల్లా పాపలతో ఆనందంగా చేసుకుంటాం సార్. గిరిజనులు ఏడాదంతా కష్టపడి రకరకాల పంటలను పండిస్తుంటారు. అలా పండించిన పంటల్లో కొంత మొత్తాన్ని గ్రామం దగ్గరున్న రావి చెట్టు వద్ద ఉంచి పూజలు చేస్తారు. అలా పూజ చేసిన విత్తనాలు మరలా తమ భూమిలో నాటుతారు. ఇలా చేయడం వలన తమ పంటలు బాగా పండుతాయని, తమకు ఎటువంటి కష్టాలు రావని వీరి నమ్మకం. పండుగ సందర్భంగా గ్రామంలోని పెద్దవారికి కొత్త బట్టలు పెడతారు. ఇక కువి లిపిలో మంత్రాలు చదువుతూ విచిత్రమైన శబ్దాలు చేస్తారు. అనంతరం దింసా డాన్సులు చేస్తూ కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఎంత నాగరికత వైపు అడుగులు వేస్తున్నా, ప్రపంచమంతా టెక్నాలజీ వైపు వెళ్తున్నా తాము తమ ఆచారాలను ఎప్పటికీ మర్చిపోమంటారు గిరిజనులు. ఈరోజు 200 సంవత్సరాల నాటి కాలం నుంచి కూడా ఈ ఆచార వ్యవహార సంస్కృతి సాంప్రదాయాలు అనేటటువంటివి భారతదేశంలో మొట్టమొదటిసారిగా వెనకబాటుతనానికి సంబంధించి భారత ప్రభుత్వాలు ఒక కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది సార్. అదే డాబర్ కమిషన్. 1961లో ఈ కమిషన్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిషన్ సుదీర్ఘంగా దాన్ని రీసెర్చ్ చేసి 1975లో ప్రభుత్వానికి అది రిపోర్ట్ సమర్పిస్తే ప్రభుత్వం 1975లో మరి 52 తెగల్ని భారతదేశంలో అత్యధికంగా వెనకబడినటువంటి తరగతుల వాళ్ళు ఓదు, పొరజ, గదబ, పరంగి పొరజ, కొండరెడ్డి, సవరాకోద్ ఇలాగా దాదాపు 52 తెగల్ని గుర్తించి ప్రభుత్వానికి చేస్తే దీనికి అనుగుణంగా అనేక జీడిపి వంటి ఒక స్కీములు పెట్టడం జరిగింది పీవీటీజీల అభివృద్ధి గురించి. సో ఈ రకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు దశల వారీగా ఎన్నెన్నో జరుగుతూ ఉన్నాయి. ఆ తర్వాత 1993లో మరి ఇంకో 23 తెగల్ని గుర్తించడం జరిగింది. ఆ 23 తెగళ్ళు భారతదేశంలో మొత్తం అన్ని తెగలు కలిపి దాదాపు 75 పీవీటీజీ తెగలు ఉన్నాయి భారతదేశంలో. అందులోని 34 తెగలు మన ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయి. సో ఈ అల్లూరు జిల్లాలో ఉన్నటువంటి తెగలు 4 తెగలు ఉన్నాయి. కోదు, పొరజ, గదబ, కొండారెడ్డి. ఈ తెగల్ని కూడా పీవీటీజీలుగా ఇక్కడ పరిగణించడం జరుగుతుంది. సో మనకి 2006లో ప్రభుత్వం మనకి చిన్నది పేరును కూడా మోడిఫికేషన్ చేయడం జరిగింది. అంతకుముందు పీవీటీజీ అంటే పీఈటీజీ అని చెప్పేసి ఉండేది. 2006లో పీవీటీజీ అనేటటువంటి పదాన్ని ప్రభుత్వం ఐడెంటిఫై చేయడం జరిగింది.
ఆ ప్రభుత్వ లెక్కల ప్రకారంగా మమ్మల్ని ఏ రకంగా గుర్తించారంటే సార్, ఇక్కడ సవరా కోంద అనేటటువంటి విధంగా, అంటే మిగతా ప్రాంతాల్లో సవరా కోంద ఉన్నారు, ఈ అల్లూరు జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళు డొంగ్రియా కోంద కింద మమ్మల్ని గుర్తించడం జరిగింది. సో డొంగ్రియా కోంద కింద గుర్తించి మరి సిసిడిపి నిధులు అయితేనేమి, పిఎం జన్మన్ మిషన్లు అయితేనేమి, ఇలాగ అనేక మిషన్లు మా యొక్క అభివృద్ధి గురించి అనేక విధాలుగా ప్రభుత్వాలు మరి మిషన్లు ప్రారంభిస్తూ ఉన్నాయి. మా అభివృద్ధి గురించి నిరంతరంగా కృషి చేస్తున్నప్పటికీ కూడా ఎక్కడో మారుమూల ప్రాంతంలో రోడ్డు రవాణా సౌకర్యం కానీ, లేకపోతే తాగునీటి సౌకర్యాలు కానీ, లేదనుకుంటే మేము బ్రతకడానికి సరైనటువంటి మౌలిక వసతులు కానీ సక్రమంగా ఇది వరకు కూడా అందకపోవడం అనేటటువంటిది ఇంకా మారుమూల ప్రాంతాల్లో జరుగుతూనే ఉంది సార్. సో ఇప్పటికైనా మరి ప్రభుత్వాలు ఇవన్నీ కూడా గుర్తించాలి. సో ఈ ఆచార వ్యవహారాలు ఏంటంటే, ఇక్కడ పివిటీజీలు జరుపుకునేటటువంటి పండగ ఈ శంకుదేవుడి పండగ అనేటటువంటిది, ఈ ఏదైతే గత 6 నెలలు కష్టపడి కాయకష్టం చేసి పంటను మొత్తం కూడగట్టుకున్నామో, ఈ పంటకి ఏదైతే మనం కూడగట్టుకుని దేవుడికి శంకుదేవుడికి నైవేద్యంగా పెట్టి రాబోయేటటువంటి సంవత్సరంలో కూడా మరి సుభిక్షంగా మా గ్రామం యొక్క చల్లగా ఉండాలి, పాడి పంటలు సక్రమంగా పండాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ పండగ అనేటటువంటిది మరి జరుపుకోవడం జరుగుతుంది సార్. ఇది ఒక మన విశిష్టత సార్. ప్రపంచం మొత్తం టెక్నాలజీ వైపు వెళ్తున్నా గిరిజనులు మాత్రం వారి సాంప్రదాయాలను ఎప్పుడూ మర్చిపోరు. వారి పూర్వీకులకిచ్చే గౌరవం అటువంటిది. మరి ప్రస్తుతమున్న సమాజంలో అందరూ తమ తమ ఆచారాలను మరిచిపోయి ఏముంది లేని బ్రతికేస్తూ కట్టుబాట్లను వదిలేస్తున్నారు. అటువంటిది నాగరికతకు దూరంగా ఉన్న గిరిజనులు మాత్రం వాళ్ళ ఆచారాలు కట్టుబాట్లను కాపాడుకుంటూ నేటికి ఆదర్శంగా నిలుస్తున్నారు.